హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆలు గోబీ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నా. రైస్‌లోకి కానీ, చపాతీలోకి కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని అందులో కొంచెం పసుపు వేసి స్టవ్ మీద పెట్టుకుని పెద్దగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి ఒక 2 మినిట్స్ పాటు బాగా బాయిల్ చేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా చేస్తే కాలీఫ్లవర్లో ఏమైనా పురుగులు ఉంటే అవన్నీ చచ్చిపోతాయి. ఇప్పుడు అదే వాటర్లో పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని కూడా వేసి 75% కుక్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు వేసి వీటన్నిటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. వీటిని ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని మళ్ళీ అదే ఆయిల్లో కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసి వాటిని కూడా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా చేస్తే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనం చేసేది మసాలా కర్రీ కదా, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తగులుతుంది. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు అదే ఆయిల్లో ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా వేగిన తర్వాత ఒక 3 టొమాటోలను మెత్తగా ప్యూరీ చేసుకుని వేసుకోండి. ఇందులో కొంచెం పసుపు, మీ రుచి తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, అలాగే వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి కూడా వేసి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ పాటు బాగా మగ్గించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదంటే కర్రీ అనేది అడుగంటుతుంది. టొమాటోలో నుంచి ఆయిల్ అనేది పూర్తిగా ఇలా సెపరేట్ అయ్యేంత వరకు బాగా మగ్గించుకుని ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ అలాగే బంగాళదుంప ముక్కలను కూడా వేసి మొత్తం మసాలా మొత్తం ముక్కలకి పట్టేటట్టు ఒక 1 మినిట్ పాటు బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకోండి. ఎందుకంటే ముక్కలకి మసాలా అనేది పట్టాలి కదా, అందుకని మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ పాటు బాగా మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మీ గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టు. నేను మాత్రం ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి కర్రీ అనేది దగ్గర పడేంత వరకు బాగా కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. కర్రీ చూసారా ఇలా దగ్గర పడిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం గరం మసాలా అలాగే కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మన ఆలు గోబీ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.